రండి స్వామి రండి. శుభం ప్రియా. తమ్ముడు అక్క. స్వామి చెప్పక్క. నీకు ఎన్నిసార్లు చెప్పాలి బావ ఇలాంటి దొంగ సాములు నమ్మద్దని? అలా మాట్లాడకే, ఈ స్వామికి దివ్య శక్తులున్నాయని చాలా మంది చెప్పారు. నీకెన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదురా తమ్ముడు. నా దివ్య శక్తుల మీద మీకు అపనమ్మకం మొలదు తల్లి. ఇప్పటికే 4 బోర్లు వేశాం స్వామి, చుక్క నీరు కూడా పడలేదు. అవన్నీ మీలాంటి స్వాములు వచ్చి బోర్ పాయింట్లు పెట్టినవే స్వామి. వలదు తల్లి, వాళ్ళు దొంగ సాములు. నేను దివ్య శక్తులున్న ఒక మహోన్నతమైన స్వామిని. ఒక మంచి బోర్ పాయింట్ పెట్టి నా కష్టాలన్నీ తీర్చండి స్వామి. నేను పాయింట్ పెడితే నీ పొలంలో గంగమ్మ గలగలా పారేను, కృష్ణమ్మ పొరలి పొంగేను, బంగారు పంటలే పండేను, నీ ఇంట మురిపాల ముత్యాలు దొర్లేను. అయితే ఇప్పుడే పాయింట్ పెట్టండి స్వామి. శుభం ప్రియా. గంగమ్మ తల్లి, 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 గంగమ్మ తల్లి. అరవకండి స్వామి, అరిచేర్చి పోయేలాగున్నారు. ఎక్కడ స్వామి? గంగమ్మ తల్లి ఎక్కడ? చెట్టు కింద గంగమ్మ తల్లి పొంగుతోందిరా. అంటే చెట్టు కొట్టాలా స్వామి? భూమి పొరల్లో ఉన్న గంగమ్మ తల్లి పొంగాలంటే చెట్టు కొట్టాల్సిందే, బోర్ పాయింట్ పెట్టాల్సిందేరా నాయనా. ఖచ్చితంగా చెట్టు కొట్టాల్సిందేనా స్వామి? కొద్దిగా కాస్త ఒక అడుగు కూడా పక్కన పెట్టకూడదా స్వామి? గంగమ్మ తల్లికి ఆగ్రహం తెప్పించకండి తల్లి. చెట్టు కొట్టాల్సిందే, బోర్ పాయింట్ పెట్టాల్సిందే. దానికంటే ముందు 10,000 రూపాయల పూజ చేయాలి తల్లి. ఆ పూజ తర్వాత 20,000 రూపాయలు మేకపోతుని కొట్టాలి తల్లి. సరే అలాగే స్వామి. డబ్బుల కోసం బంగారం లాంటి చెట్టు కొట్టేయాలంటున్నాడు వదినా. అది చూద్దాంలే. పూజ సామాగ్రి తీసుకురండి తల్లి. తీసుకోండి స్వామి. కాస్త బావి నీరు కూడా తీసుకురా తల్లి. మీ పక్కనున్న క్యారీలో ఉన్నాయి చూడండి స్వామి. ఉన్నాయి నాయనా. చూసావా బావా, దివ్య శక్తులు నీ మహోన్నతమైన స్వామికి ఎక్కడో భూమి పొరల్లో ఉన్న నీళ్లు కనిపించాయి గాని పక్కన క్యారీలో ఉన్న మంచి నీళ్లు కనిపించలేదంట. అది కూడా నిజమే కదా స్వామి. నైనా లేదు, నైనా లేదు, నైనా. 20,000 రూపాయల మేకపోతే కొట్టాలా స్వామి? 10,000 రూపాయలు పూజ చెయ్యాలా స్వామి? అమ్మా గంగమ్మ తల్లి కాపాడు తల్లి.